శ్రీకాకుళం జిల్లా సంచారంలో క్వారీ వివాదానికి కారణం ఏంటి? అనుమతులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారా? సీఎం చంద్రబాబును క్వారీ నిర్వాహకుడు కోరుతోందేంటి? శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం సంచాంలోని జేకే ఇన్ఫ్రాకు సంబంధించిన గ్రావెల్ క్వారీలో వివాదం చెలరేగింది. గ్రావెల్ క్వారీలోకి ఎచ్చర్ల ఎమ్మెల్యే అనుచరులు చొరబడి జేసీబీ అద్దాలు పగులుగొట్టి ఆపరేటర్ పై దాడి చేయడంతో పాటు జేసీబీ బ్యాటరీలు పట్టుకుపోయారంటూ క్వారీ యాజమాన్యం ఆరోపించింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒత్తిడితో తమ క్వారీలో గ్రావెల్ తవ్వకాలు జరపకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారంటూ క్వారీ నిర్వాహకుడు శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైన్స్ శాఖ నుంచి ఎన్ఓసీలు అనుమతులు ఉన్నాయన్నారు. ఇదే ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అనేక క్వారీలు అక్రమంగా తవ్వకాలు జరిపి జాతీయ రహదారి విస్తరణ పనులకు గ్రావెల్ రవాణా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని క్వారీలను వదిలేసి సక్రమంగా రన్ చేస్తున్న తమను ఎమ్మెల్యే ఒత్తిడితో ఇబ్బందులు పెడుతున్నారన్నారు నిర్వాహకుడు శంకర్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేల ఆగడాలపై దృష్టి పెట్టాలని కోరారు. క్వారీ తవ్వకాలపై స్థానికుల అభ్యంతరాలతో అనుమతుల విషయం పరిశీలించాలని మైనింగ్ శాఖకు లేఖ రాశామన్నారు తహసీల్దార్ కిరణ్. పత్రముఖం కూడా లౌడ్ స్పీకర్ పెట్టి